అయింది కదా, దానికి రూపం ఉంటుందా? రోజ్ ఫ్లవర్ చూసినప్పుడు, ఆ గులాబీ పువ్వు చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది చెట్టుకు కోసినప్పుడు. కానీ అది రోడ్డు మీద పడేసిన తర్వాత, ఆ బండ్లు దాని మీద వెళ్ళిన తర్వాత దానికి అందం ఉంటుందా? దానికి రూపం ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ నీకోసం నా కోసం దేవుడు అలాగే కలువరి సిలువలంట అలా బలి అయిపోయాడంట తెలుసా? అలా రక్తపు ముద్దలాగా మారిపోయాడంట. ఆ ఫ్లవర్ ఎలా అయితే నజ్జుగుజ్జ అయిపోయిందో, యేసయ్య కూడా కలువరి సిలువలో అలాగే మన కొరకు ఏమైపోయాడంటే ఒక రక్తపు ముద్దలాగా, మాంసపు ముద్దలాగా అయిపోయాడంట. అది మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈమె రెండు విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంది. అప్పటికి ఇంకా యేసయ్యని సిలువ అయితే వేయలేదు. ఈమె ఎర్ర సముద్రాన్ని మాయం చేసిందే గుర్తుపెట్టుకుంది. కానీ ఇప్పుడు మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడే, మన కొరకు ఒక రక్తపు ముద్దలాగా మారిపోయాడు కదా. అది మనం జ్ఞాపకం చేసుకుంటే అంట మనం లోకం వైపు చూడమన్నమాట. ఈమె ఆ రెండు విషయాలకే ఆమె వేశ్య జీవితాన్ని విడిచిపెట్టింది కదా. మరి యేసుక్రీస్తు మన కొరకు అంతా భయంకరమైన ముద్దలాగా మారిపోయాడే. అది మనం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నాం? అనుదినము మనం లేచిన వెంటనే కానీ, మనం పడుకున్నప్పుడు కానీ యేసయ్య సిలువని జ్ఞాపకం చేసుకుంటే అంట మనం ఇతర తలంపులు కానీ, ఇతర ఆలోచనలు కానీ మన దగ్గరికి రావంట. సైతాను కూడా మన దగ్గరికి ప్రవేశించదనమాట. మనం అనుదినము జయించేవారిగా మనం ఉంటామంట. కానీ ఖచ్చితంగా యేసయ్య సిలువని ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే యేసుక్రీస్తు ఈమె వంశావళి నుంచి వచ్చాడో, అలా మనని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు, ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. దేవుని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనము కొంచెం భక్తి, కొంచెం అటు ఇటుగా ఉంటే ఆశీర్వదించడు. కానీ ఈమె తన హృదయం అంతటితో